వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు క్లినికల్ హెడ్ డాక్టర్ సుధాకర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం. సార్, చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూస్తే అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు లాగా కనపడతా ఉంటాయి. మెయిన్ అదే విధంగా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళలోనే ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ మోకాల నొప్పులు వచ్చినప్పుడు నిద్రలేని సమస్య కూడా వస్తుంది. అంటే మొత్తం అంత ఇంటర్లింక్ కనపడతా ఉంటుంది సార్. అసలు ఏంటి ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది? ఎవరినన్ను అడిగితేమో కేవలం జస్ట్ ఒక మాట చెప్పేసేస్తారు, విటమిన్ డెఫిషియన్సీ, B12, విటమిన్ డీనో అని చెప్తా ఉంటారు. సో అసలు దీనికి కారణం ఏంటంటారు? సో అదే అంటే మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఈ మోకాళ్ళు అరుగుదల వల్ల ఏమవుతుందంటే ఒకటి మనము నడిచే పద్ధతి ఒకటి మారుతుంది. సో గేట్ అనేది మారుతుంది. అది మారినప్పుడు స్పైన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఆ స్పైన్ కూడా ఫాస్ట్గా డీజనరేట్ అవడం అవుతుంది. రెండవది ఏంటంటే మోకాలు అరిగినప్పుడు అక్కడ ఒక ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ రావడము, ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ అంతా ఆ మజిల్ లేయర్స్లో ఉండిపోవడము, ఆ మజిల్ లేయర్స్లో ఉండడం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. సో మూడోది ఇంకోటి ఆ ఇంతకుముందు మీరు చెప్పినట్టే వైటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ. సో మన ఇండియాలో ఒకటి ఏంటంటే సన్ బేదింగ్ అనే కాన్సెప్ట్ లేదు. అన్ఫార్చునేట్లీ మనం అనుకుంటాము మనం ట్రాపికల్ కంట్రీస్లో ఉన్నాము, బాగానే ఎండకి ఎక్స్పోజ్ అవుతాము అనుకుంటాం. కానీ మార్నింగ్ 6 to 7, 6 to 8 ఎండలోనే మనకి వైటమిన్ డి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకు ఆ సన్కి జనరల్గా ఎక్స్పోజ్ అవ్వము. సో దాంతో ఏంటి మనకి వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడము. ఇంకోటి స్ట్రెస్, రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ నుంచి మొదలుపెట్టి స్టడీ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ వీటన్నిటితో ఏమైపోతుందంటే మన గ్యాస్ట్రిక్ మ్యూకోసా లైనింగ్ దెబ్బతింటము. సో B12 అబ్జార్ప్షన్ తగ్గటము. సో ఇంకా ఫైనల్గా అంటే షుగర్స్ అన్కంట్రోల్. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ B12 డెఫిషియన్సీస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, అంటే ఇప్పుడు నీ జాయింట్స్ అరగడం వల్ల వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ వాళ్ళకి రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఈ అరికాళ్ళలో మంటలు రావడము, మజిల్ క్రాంప్స్ రావడము, ఇవన్నీ చాలా కామన్ గా చూస్తున్నాం ఈ మధ్య. ఓకే, ఈ నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళలో మామూలు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఇంటర్లింక్ ఉంటుంది సార్? సో ఈ నిద్ర లేని సమస్య ఉన్న వాళ్ళ లోపల ఒకటి నిద్ర సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేదనుకోండి, ఒక 7 to 8 hours స్లీప్ లేకపోతే బీపీ కంట్రోల్ ఉండదు, షుగర్స్ అన్కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే షుగర్స్ అన్కంట్రోల్ అవుతుందో ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఇన్ ద బాడీ వస్తుంది. సో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మన కాళ్ళ నరాల లోపల కొన్ని మెయిన్ నరాలు ఉంటాయి, అంటే పెరోనియల్ నర్వ్స్ అవన్నీ ఇన్ఫ్లేమ్డ్ అవ్వడము. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమైపోతుందంటే అరికాళ్ళలో మంటలు రావడము. సో ఇట్స్ ఎ విషియస్ సైకిల్. సో అరికాల్లో మంటల వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నిద్ర డిస్టర్బ్ అవడం వల్ల షుగర్స్, బీపీ డీరేంజ్ అవుతుంది. దానివల్ల మళ్ళీ ఇవన్నీ అరికాల మంటలు వస్తాయి. మనం ఏంటంటే అన్నిటినీ హోలిస్టిక్ గా ప్రతిదాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేస్తున్నట్టయితేనే ఇవన్నీ సమస్యలు కరెక్ట్ కంట్రోల్లోకి వస్తాయి. మోకాళ్ళ నొప్పులు వస్తే ఆ నొప్పుల వల్ల నిద్ర రాదు, నిద్ర రాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తా ఉంటాయి. ఓకే, మెయిన్ ఈ మోకాళ్ళ నొప్పులు ఒకవేళ వచ్చిన వాళ్ళలో పిఆర్పి ఏ విధంగా ఉపయోగపడతా ఉంది? సో మనము మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళలో మెయిన్ గా మనం చూసినట్టయితే కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల వస్తుంది. సో కార్టిలేజ్ డీజనరేషన్ అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రేషన్ తగ్గి బాగా ఫ్రిక్షన్, ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉంటుంది. సో పిఆర్పి అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. పిఆర్పి అనేది న్యాచురల్ గా బాడీలో లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఎక్కడైతే కమిలిపోవడమో వాపులు ఉన్నాయో ఆ వాపులు వాటిని తగ్గిస్తుంది. ఇంకోటి రెండోది ఏంటంటే పునరుత్పత్తి, రీజనరేట్ చేస్తుంది, డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేస్తుంది. సో పిఆర్పి అనేది ఒక మనిషి శరీరంలో ఉన్న న్యాచురల్ గా అవైలబుల్ థింగ్ అనమాట. సో దానివల్ల 2 విధాలుగా అనమాట, ఒకటి డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవ్వడము అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గటము. ఎప్పుడైతే కార్టిలేజ్ రీజనరేట్ అవుతుందో మళ్ళీ అక్కడ సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రేషన్ వచ్చి ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది, మూమెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనం వేసుకునే చెప్పులు కావచ్చు, షూలు కావచ్చు, వీటి వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని విన్నాను సార్, ఎంతవరకు వాస్తవం? అది చాలా గుడ్ క్వశ్చన్ అండి. సో దీంట్లో భాగంగా చెప్పాల్సింది ఏంటంటే చాలా మంది 40-50 తర్వాత వాకింగ్ చేయండి అంటారు. సో వాకింగ్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా మంది చెప్పులు వేసేసుకొని తార్ రోడ్ మీద, సిమెంట్ రోడ్ మీద వాకింగ్ చేసేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్ అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. సో మనం ఏంటంటే వాకింగ్ చేయాలన్నప్పుడు ప్రాపర్ సోల్ ఉన్న షూస్ తీసుకోవాలి, అంటే ప్రాపర్ సపోర్ట్ ఉన్న షూస్ తీసుకోవాలి. రెండోది
వాకింగ్ అనేది యాజ్ పర్ యాజ్ పాసిబుల్ గ్రౌండ్లో కానీ గడ్డి మీద కానీ వాకింగ్ చేయాలి. తార్ రోడ్ మీద, సిమెంట్ రోడ్ మీద ప్రాపర్ షూస్ లేకుండా హార్డ్ చెప్పులతోటి కానీ ఎక్కువ దూరం నడిచినట్టయితే ఇంకా మనకి ఉన్న లోపల టిష్యూ డ్యామేజ్ ఎక్కువైతే ఉంటుంది. దానివల్ల నొప్పులు ఇంకా ఎక్కువైతుంటుంది. సో ఎప్పుడు కూడా ప్రాపర్ షూస్ ఉండాలి. అండ్ దెన్ దాని వాకింగ్ కూడా ఎప్పుడు కూడా ప్లెయిన్ సర్ఫేస్ మీద, అంటే అప్ డౌన్ లేకుండా గడ్డి మీద కానీ మట్టి మీద కానీ ప్లెయిన్ సర్ఫేస్లో వాకింగ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలా డౌట్ వస్తూ ఉంటుంది, సార్ మేము వెయిట్ ఉన్నాము, వెయిట్ తగ్గమన్నారు, మీరేమో వాకింగ్ చేయొద్దంటా ఉన్నారు, మరి మేము ఎట్లా వెయిట్ తగ్గాలి అనుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా సో అదే అండి నేను చెప్పేది ఏంటంటే, మనం చూసుకున్నట్టయితే ఇవాళ రేపు యోగా మొత్తం వరల్డ్ వైడ్ యోగా మీద చాలా ఉన్నాయి. సో మన వెయిట్, మన హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. డైట్ కంట్రోల్, ఇంకోటి డైట్ కంట్రోల్లో ఇప్పుడు బరువు తగ్గడానికి ఒక ప్రాపర్ డైట్, ఒక డైటీషియన్ని కలిసి స్మాల్ క్వాంటిటీస్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ప్లస్ ప్రోటీన్స్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ తక్కువ. సో అలా మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే డైట్, యోగా, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, దీంతో వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు, ఓవరాల్గా మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. మొత్తానికి చాలా వరకు కూడా హెల్దీగా ఉంటేనే, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటేనే మనం అన్ని రకాలుగా బాగుండేది. ఎందుకంటే ఒక్కటి చిన్న ప్రాబ్లం ఈ లైఫ్ సైకిల్లో ఒకటి ఇబ్బంది పడినా కూడా మొత్తం టోటల్ సిస్టమే. సో మనం ఏంటంటే ఎప్పుడైనా ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ కి, అంటే మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఆర్ మెడికల్ ప్రాబ్లమ్స్ కి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. అంటే డైట్, ఎక్సర్సైజెస్, స్లీప్, తర్వాత మనం పనులు చేసే విధానం అన్ని మార్చుకున్నట్టయితే లాంగివిటీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.